హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందు. వెల్కమ్ టు మై ఛానల్ చందు ఫర్ అవర్ ఫ్రెండ్స్. ఈ వీడియో నేను మీకు ఇప్పుడు మన మొబైల్ ఎప్పుడైనా మన మొబైల్ పోయినా మన కాంటాక్ట్స్ అనేవి మొబైల్తో పాటునే పోతాయి. అలాగే చాలామంది సిమ్లో కానీ డివైస్లో కానీ సేవ్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా మనం కొత్త మొబైల్ కొన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మొబైల్లో డివైస్లో స్టోర్ చేసిన కాంటాక్ట్స్ని సిమ్లోకి పేస్ట్ చేసుకొని సిమ్లో నుండి మళ్ళీ కొత్తది ఏదైతే మొబైల్ ఉంటుందో ఆ మొబైల్లోకి ఎక్కించుకొని ఆ మొబైల్లో ఎక్కించుకోవడం చేస్తారు. అలాగే మనకి సిమ్ ఉంటే పర్లా, మనం పాత ఫోన్ వదిలేసి మనం న్యూ ఫోన్ కొత్త ఫోన్ ఎప్పుడైనా కొన్నప్పుడు ఇలా సేవ్ చేసుకోవచ్చు. ఎలాగంటే మన సిమ్లో ఉన్న కాంటాక్ట్స్ మొబైల్లో ఉన్న సిమ్లో ఉండి మన మొబైల్లో సేవ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మన మొబైల్ ఎప్పుడైనా పోతే, లేకపోతే సిమ్ ఎప్పుడైనా బ్లాక్ అయితే, అలాగే మొబైల్ ఎప్పుడైనా డెడ్ అయిపోయి మొబైల్లో కాంటాక్ట్స్ ఉండిపోయి సిమ్లో కాంటాక్ట్స్ లేనప్పుడు మనం ఏం చేస్తాం? అప్పుడు మన కాంటాక్ట్స్ బ్యాకప్ చేసుకోవచ్చు. మన కాంటాక్ట్స్ ఎప్పుడైనా బ్యాకప్ చేసుకుంటేనంటే అక్కడ వరకు మాత్రమే. ఇప్పుడు మనం ఒక 100 కాంటాక్ట్స్ ఎక్కించుకున్నాం అనుకున్నాం. ఈ 100 కాంటాక్ట్స్లో మనకి 100 కాంటాక్ట్స్ ఉన్నప్పుడు బ్యాకప్ చేసుకుంటే మనం తర్వాత ఇంకా కొన్ని రోజులకి అవి 150 కాంటాక్ట్స్ అవుతాయి. ఒక 1 వీక్ తర్వాత, ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ బ్యాకప్ చేయాల్సిందే కదా. అలా బ్యాకప్ చేయకోకుండా, అంటే మనం ఒకసారి బ్యాకప్ చేసినప్పుడు 100 కాంటాక్ట్స్ని బ్యాకప్ చేసుకున్నాం. ఆ 100 మాత్రమే మనకి మళ్ళీ బ్యాకప్ వస్తాయి. ఆ 50 కూడా మనం ఎప్పుడైతే ఆ 150 అయినప్పుడు ఆ 150 కూడా బ్యాకప్ చేస్తామో మనకు ఆ 150 అనేవి రిటర్న్ వస్తాయి. అది కాకుండా మనం 100 చేశాక 150 అయిపోయా, 150 అయినప్పుడు మనం బ్యాకప్ చేయకోకుండా మన మొబైల్ పోయినా, మన మొబైల్ బ్లాక్ అయినా, సంథింగ్ ఎలా జరిగినా మన మొబైల్ మన దగ్గర లేకోకుండా పోతే ఆ కాంటాక్ట్స్ అనేవి ఎలా వస్తాయి? ఆ కాంటాక్ట్స్ మన దగ్గరికి రావడానికి మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను ఫ్రెండ్స్. మీరు కాంటాక్ట్స్ సేవ్ చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు ఈ ట్రిక్ అనేది ఫాలో అయితే కనుక కంపల్సరీగా మీ కాంటాక్ట్స్ అనేవి ఎక్కడికి పోవు ఫ్రెండ్స్, మీ దగ్గరే ఉంటాయి. మీరు ఏదైనా కొత్త మొబైల్ కొన్నా, మీ మొబైల్ పోయినా, ఏం చేసినా కానీ ఆ కాంటాక్ట్స్ అనేవి మీ దగ్గరే ఉంటాయి. అది ఎలాగో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది నా మొబైల్లో వచ్చేటప్పటికి కాంటాక్ట్స్ అనేవి ఇక్కడ చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నా మొబైల్లో కాంటాక్ట్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ కాంటాక్ట్స్ అన్నిటిల్లో మీరు నేను ఎక్కడ సేవ్ చేసుకున్నాను, మీకు సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ డిస్ప్లే కాంటాక్ట్స్ టు డిస్ప్లే అని ఉంది కదా. ఈ కాంటాక్ట్స్ టు డిస్ప్లే వచ్చేటప్పటికి నాకు ఇక్కడ చూసారు కదా, నా మెయిల్ ఐడిలో గూగుల్ అకౌంట్లో సేవ్ చేసుకున్నాను, chandumullangi1@gmail.com. అంటే ఈ మెయిల్ ఐడిలో నేను సేవ్ చేసుకున్నాను అనమాట. ఈ మెయిల్ ఐడిలో నేను సేవ్ చేసుకున్నాను అంటే అర్థం ఏంటి? ఈ మెయిల్ ఐడి నేను ఎక్కడైతే లాగిన్ అవుతానో నాకు అక్కడికి అన్ని కాంటాక్ట్స్ నాకు అక్కడ ఆ మొబైల్లో కూడా చేస్తాయి అనమాట. ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ డివైస్ అని పెడతాను. డివైస్ అని పెడితే నాకేంటంటే కాంటాక్ట్స్ అసలు ఏమీ కనిపించవు, ఎందుకంటే నేను డివైస్లో అసలు సేవ్ చేయలేదే కాబట్టి. చూసారా, నా కాంటాక్ట్స్ అసలు లేవు ఇక్కడ. మీరు చూడాలి అనుకుంటే నాకు సిమ్లో కానీ ఇంకెక్కడ సేవ్ చేయను ఫ్రెండ్స్. నేను ఏ సిమ్లో కూడా సేవ్ చేయను. ఇక్కడ మీరు కాంటాక్ట్స్ టు డిస్ప్లే ఉంది కదా, ఇక్కడ వచ్చేటప్పటికి నేను నా గూగుల్ అకౌంట్లోనే ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుంటాను. మీరు ఈ సిమ్లో సేవ్ చేస్తారు చాలామంది, ఈ 2 సిమ్లో కానీ డివైస్లో కానీ సేవ్ చేస్తారు. ఈ డివైస్ కానీ మన మొబైల్ కానీ ఈ సిమ్లు కానీ పోతే అప్పుడు ఏం చేస్తాం మనం? మన కాంటాక్ట్స్ ఎలా తిరిగి వస్తాయి? మన కాంటాక్ట్స్ తిరిగి రావాలంటే మనం కంపల్సరీగా మన గూగుల్ అకౌంట్లోకి మనం సేవ్ చేసుకున్నట్లయితే మన మొబైల్ పోయినా ఇంకేం జరిగినా కానీ మనకేంటంటే మన కాంటాక్ట్స్ ఎక్కడికి పోవు. మనం ఈమెయిల్ ఐడితో ఏదైతే మొబైల్లో లాగిన్ అవుతామో ఆ మొబైల్లో మన కాంటాక్ట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి అనమాట. ఇప్పుడు చూసారు కదా, నా కాంటాక్ట్స్ ఇప్పుడు నేను డివైస్లో పెడితే నా కాంటాక్ట్స్ ఏమీ లేవు. ఇక్కడ చూడవచ్చు మీరు, నా కాంటాక్ట్స్ అసలు ఏమీ లేవు. చూసారు కదా. అదే నేను మెయిల్ ఐడి లాగిన్ అయ్యాలనుకుందాం, లాగిన్ అవ్వడం ఎందుకు, నేను ఆల్రెడీ ఇక్కడ డిస్ప్లే టు చెప్తాను. ఆల్రెడీ నేను లాగిన్ అయిపోయాను కాబట్టి ఇక్కడ డిస్ప్లే యాజ్ నా ఈ గూగుల్ అకౌంట్ అని పెట్టేసుకోగానే నా కాంటాక్ట్స్ అన్నీ మళ్ళీ రిటర్న్ వచ్చేసాయి. చూసారు కదా. ఎలా ఏంటంటే మీరు చిన్న ట్రిక్ ఫ్రెండ్స్, మీరు కాంటాక్ట్స్ సేవ్ చేసుకున్నప్పుడు ఇలా చేస్తే కనుక మీకు అలాగే వస్తాయి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి వేరే ఒక నెంబర్ ఏదో ఒకటి సేవ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది ఒక నెంబర్ అనుకుందాం. ఈ నెంబర్ని మనం ఎక్కడ సేవ్ చేద్దాం? ఇక్కడ యాడ్ టు కాంటాక్ట్స్ ఉంది. యాడ్ టు కాంటాక్ట్స్ ఉన్నప్పుడు మనం క్రియేట్ ఏ కాంటాక్ట్, ఈ క్రియేట్ ఏ కాంటాక్ట్లోకి వెళ్తాం కదా. ప్రతి ఒక్కరికి ఏంటంటే యాడ్ టు కాంటాక్ట్స్ ఇక్కడ వరకు సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. ఇక్కడ వరకు కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, ఎలాగైనా ఒకటే ఉంటుంది. ఇక్కడికి వచ్చాక మీరు ఏంటంటే ఏదో ఒక నేమ్ పెడతారు. ఇక్కడ ఏదో ఒక నేమ్ పెట్టాక మీకు ఏంటంటే ఇక్కడ గూగుల్ అని ఉంది. ఇదేంటంటే నేను ఎక్కడ సేవ్ చేసుకున్నాను, నా గూగుల్ అకౌంట్లో సేవ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే నేను దీని మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఏంటంటే చాలామందికి డిఫాల్ట్గా డివైస్ అని పెట్టి ఉంటుంది, లేకపోతే సిమ్ 1 సిమ్ 2 పెట్టి ఉంటుంది. అంతే గూగుల్లో నేను సేవ్ చేసుకున్నట్లయితే నాకు ఆల్రెడీ నా మెయిల్ ఐడిలోకి సేవ్ అయిపోద్ది అనమాట. ఈ మెయిల్ ఐడిలోకి సేవ్ అయిపోయినప్పుడు ఏంటంటే నేను ఈ మెయిల్ ఐడితో ఎక్కడ లాగిన్ అయితే నా కాంటాక్ట్స్ అన్నీ అక్కడికి వచ్చేస్తాయి. ఏంటంటే సింపుల్ ట్రిక్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ సేవ్ చేసుకోండి. అందరికీ ఇక్కడ డివైస్ అని కానీ సిమ్ 1 కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ చేసుకోండి. ఇక్కడ పెట్టేసుకొని సేవ్ కొట్టేస్తే మనకి ఏంటంటే అది మెయిల్లో సేవ్ అయిపోతుంది. మన మెయిల్ ఎప్పుడు లాగిన్ అయితే అప్పుడు ప్రతి ఒక్కసారి మన కాంటాక్ట్ సేవ్ చేసిన ప్రతిసారి మన కాంటాక్ట్ అనేది బ్యాకప్ అవుతుంది. ఇది మెయిన్ ట్రిక్. ఇంకొక విషయం వచ్చేటప్పటికి మేము అందరం ఆల్రెడీ కాంటాక్ట్స్ అనేవి సేవ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మా కాంటాక్ట్స్ ఎలా వస్తాయి, ఈ గూగుల్ అకౌంట్లోకి ఎలా పంపించాలి అంటే
డైరెక్ట్ మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చేయండి, మోర్లోకి వచ్చేసి ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చేయండి. సెట్టింగ్స్లోకి వచ్చేసాక ఇక్కడ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కాంటాక్ట్స్ ఉంది కదా, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కాంటాక్ట్స్లోకి వచ్చేసి ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంది, ఇంపోర్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కాంటాక్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో అది సెలెక్ట్ చేసుకోండి. మీకు డివైస్లో ఉన్నాయా, ఎస్డీ కార్డ్లో ఉన్నాయా, మీ సిమ్1లో ఉన్నాయా, సిమ్2లో ఉన్నాయా. నాకు డివైస్లో ఉన్నాయి అనుకుందాం. డివైస్ సెలెక్ట్ చేసుకొని మీకు ఏ అకౌంట్లోకి వెళ్ళాలి, ఏ గూగుల్ అకౌంట్లోకి వెళ్ళాలి. ఫస్ట్ గూగుల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇంపోర్ట్ చేసినట్లయితే కనుక ఆ డివైస్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీ కాంటాక్ట్స్ అనేవి ఎక్కడికి పోవు ఫ్రెండ్స్. మీరు ఈజీగా ఏంటంటే చేసుకోవచ్చు అనమాట. ఇలా బ్యాకప్ చేసుకోవచ్చు. ఇలా బ్యాకప్ చేసుకున్నట్లయితే కనుక మీ కాంటాక్ట్స్ అనేవి మీ మొబైల్ పోయినా, మీ సిమ్ములు పోయినా, ఏది పోయినా కానీ మీ గూగుల్ అకౌంట్ మీ చేతిలో ఉంటుంది కాబట్టి మీ కాంటాక్ట్స్ అనేవి ఎక్కడికి పోవు. మీరేంటంటే కంపల్సరీ ఈ ట్రిక్ అనేది యూజ్ చేయండి, మీ కాంటాక్ట్స్ ఎక్కడికి పోకుండా. ఈ వీడియో ఎందుకు చెప్పానంటే మా ఫ్రెండ్ ఒకటి ఇలాగే మొబైల్ అనేది పోయింది. తను ఏంటంటే గూగుల్లో ఇలా సేవ్ చేసుకోలేదు. మ్యాక్సిమం ఏంటంటే చాలామందికి తెలిసే ఉంటుంది, ఇంకా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. తెలియని వాళ్ళు అయితే లైక్ కొట్టండి, తెలిసిన వాళ్ళు కూడా లైక్ కొట్టండి. ఎందుకంటే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.